హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిషం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, వీధి పోటు గృహానికి తగిలితే లేదా ప్రహరీ గోడకు తగిలితే దేనికి తగిలితే దోషము అనగా, ఒక మంచి వీధి పోటు కానీ చెడు వీధి పోటు కానీ గృహానికి తగిలితే దాని పరిస్థితి ఏమిటి, ప్రహరీ గోడకు తగిలితే దాని పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత వీడియోలో కూడా ఏ వీధి పోటు మంచిది, ఏ వీధి పోటు చెడ్డది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియోలో కనుక మీరు చూడకపోతే ఈ వీడియోలో కనుక మీరు ఆ విషయాన్ని కనుక గమనిస్తే ఆ వీడియోలో కూడా చూసి వాటి యొక్క ప్రభావం కూడా మీరు తెలుసుకోండి. ఈ వీడియోకు సంబంధించి ఏ వీధి పోటు, మంచి వీధి పోటు కానీ చెడు వీధి పోటు కానీ ఏ డైరెక్షన్లో తగిలితే, అంటే గృహానికి తగిలితేనా వీధి పోటు లేదా ప్రహరీకి తగిలినా కూడా వీధి పోటేనా. చెడు వీధి పోటుకు సంబంధించి ప్రమాదమైనటువంటి ఫలితాలను, మంచి వీధి పోటుకు సంబంధించి మంచి ఫలితాలను ఇవ్వటానికి ఆ వీధి పోట్లు దోహదపడతాయి. అనగా వీధి పోటుకు సంబంధించి అంటే ఏ వీధి పోటు మంచిది, ఏ వీధి పోటు చెడ్డది, మంచి వీధి పోటు మంచి రిజల్ట్స్, చెడు వీధి పోటు చెడ్డ రిజల్ట్స్ అంటే దుష్పరిణామాలను చేకూరుస్తాయి. అంటే గతంలో వీధి పోట్లు అన్నిటికీ సంబంధించి ఏ డైరెక్షన్లో వీధి పోటు తగిలితే శుభ అశుభ ఫలితాలను ఇస్తుంది, లాభ నష్టాలను ఇస్తుంది అనేటువంటి అంశాలతో కూడుకొని ఈరోజు మనం ఈ వీడియో రూపంలో ఈ మ్యాప్ను కనుక మీరు గమనిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఈ మ్యాప్ను కనుక మీరు క్లియర్గా కనుక గమనిస్తే తూర్పు ఈశాన్యం బదారు పోటు ప్రహరీకి మాత్రమే తగులుతుంది. దక్షిణ నైరుతి బదారు పోటు ప్రహరీ ప్లస్ హౌస్ రెండింటికి తగులుతుంది. కానీ ఈ బదారు పోటు ఇంటికి తగలట్లా, ప్రహరీకి తగులుతుంది. ఈ బదారు పోటు ఇంటికి తగులుతుంది, ఇంటిని చూస్తుంది. ప్రహరీ కన్నా ఇల్లు ఎత్తుగా ఉంటుంది కదా. మంచి వీధి పోటు తగులుతున్నప్పుడు దానిని గృహంలోనికి ఏ విధంగా ఆహ్వానించాలి, చెడు వీధి పోటు తగులుతున్నప్పుడు దానిని ఏ విధంగా గృహానికి తగలకుండా, స్థలానికి తగలకుండా కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఎందుకనగా వీధి పోటు తగులుతున్నప్పుడు ఆలస్యం పనికిరాదు. మరలా శుభమైన వీధి పోటు తగులుతున్నప్పుడు పర్వాలేదు, కానీ అశుభమైన వీధి పోటు తగులుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇది యథార్థం. శుభమైన వీధి పోటు తగులుతున్నప్పుడు శుభ పరిణామాలే చేకూరుతాయి. అంటే తగిలేటువంటి ఇంటికి ఏ వీధి పోటు తగులుతుంది, ఏ వీధి పోటు ఏ డైరెక్షన్లో తగులుతుంది, అది మంచి వీధి పోట చెడు వీధి పోట అనేటువంటిది మనం గ్రహించకపోతే ఖచ్చితంగా ఉపద్రవాలు మనకు వస్తాయి. ప్రహరీకి తగిలిన, గృహానికి తగిలిన, లేదు స్థలానికి తగిలినా కూడా గమనించాలి. ప్రహరీకి తగిలిన, గృహానికి తగిలిన, లేదు స్థలానికి తగిలినా కూడా వీధి పోటు వీధి పోటే. అంటే ఒక వీధి పోటు ప్రహరీకి తగులుతుంది, ఒక వీధి పోటు గృహానికి తగులుతుంది. ప్రహరీ 4 మూలన కట్టారు కాబట్టి ఓకే. ఒకవేళ కొన్ని గృహాలకు ఏం చేస్తారంటే 4 మూలల ప్రహరీలు ఉండవు, అంటే అన్ని గృహాలు ఒకే విధంగా కట్టుకోవాలనేటువంటిది ఏమి ఉండదు కదా. కొంతమంది ఏం చేస్తారు, 2 దిక్కుల్లో ప్రహరీ కడతారు, కొంతమంది 4 దిక్కుల్లో ప్రహరీ కడతారు, కొంతమంది ఏం చేస్తారు, ప్రహరీలు అసలు కట్టకుండా గృహ నిర్మాణం మాత్రమే చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రహరీకి వీధి పోటు తగిలిన, గృహానికి తగిలిన, స్థలానికి తగిలినా కూడా అది చెడు వీధి పోటు కావచ్చు, మంచి వీధి పోటు కావచ్చు, వీధి పోటే. నా వయసు చిన్నదే కావచ్చు, కానీ నా అనుభవం చాలా పెద్దది. ఎందుకంటే పబ్లిసిటీ కోసం తన్మయలు పెట్టేసి ఏదో చేయాలనేటువంటి ఆకాంక్ష కానీ ఆలోచన కానీ నాకు లేదు. వాస్తవం ఉన్నది ఉన్నట్లుగానే
తన్మయ రూపంలో కూడా పెట్టి తెలియనటువంటి వారికి శాస్త్రం గురించి తెలియచెప్పేటువంటి బాధ్యత నాకు ఉందని చెప్పని నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసినటువంటి సమాచారం కానీ శాస్త్రం కానివ్వండి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రహరీకి తగిలిన, స్థలానికి తగిలిన, గృహానికి తగిలినా కూడా వీధి పోటే, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఎలా ఆలోచిస్తారంటే, వీధి పోటు తగులుతుంది, మా గృహానికి తగలట్లేదు, ప్రహరీకి తగులుతుంది కాబట్టి నాకేం ఇబ్బంది లేదు అనేటువంటి ఏమరపాటుకు గురవుతారు. అది తప్పు. ఎందుకంటే ఈ స్థలానికి సంబంధించి, ఈ గృహానికి సంబంధించి యజమానులు మీరైనప్పుడు మంచి వీధి పోటు కానీ చెడు వీధి పోటు కానీ మీ స్థలానికి, మీ గృహానికి, మీ ప్రహరీ గోడకు కనుక తగిలితే దానికి కర్త కర్మ క్రియ మీరే. ఎవరు? యజమానులే. ఎందుకనగా దీనికి యజమానులు మీరు కాబట్టి. అంతేగాని గృహానికి తగలట్లేదు, స్థలానికి తగులుతుంది, ప్రహరీకి తగులుతుంది అని చెప్పని ప్రహరీ కట్టాము, ప్రహరీ గోడకు తగులుతుంది కాబట్టి ఇంటికి తగలట్లేదు బజారు పూట అని చెప్పని ఏమరపాటుకు మీరు గురి కాకూడదు. ఎందుకనగా ఇల్లు ఎత్తులో ఉంటుంది, ప్రహరీ ఇంటికన్నా డౌన్లో ఉంటుంది. ప్రహరీ గోడను ఇంటి వరకు ఇల్లు కనపడకుండా ఎవరు కట్టరు. అలాగే మంచి వీధి పోటు వస్తున్నప్పుడు దాని ఎదురుగా గేటు నిర్మించి ఆ వీధి పోటుని గృహములోనికి, స్థలములోనికి ఆహ్వానించాలి. అలాగే చెడు వీధి పోటు తగులుతున్నప్పుడు ఆ వీధి పోటు నుండి గృహాన్ని ముందుకు జరిపి, ప్రహరీని ముందుకు జరిపి స్థలాన్ని కట్ చేసి వదిలేసేయాలి. ఆ విధంగా కూడా దానికి సంబంధించి స్థలాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా మన పరిహార మార్గాలను కూడా చేసుకోవచ్చు. వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఒక వీడియోలో చెప్పడం కుదరదు ఎవరికైనా సరే. కాబట్టి ఈ యొక్క వీధి పోట్లకు సంబంధించి మా ఛానల్లో మేము చేసినటువంటి వీడియోలు ఏ ఛానల్లో కూడా ఎవరు చేయలేదు. అంటే ఈ ఛానల్కి సంబంధించి వీధి పోట్లకు సంబంధించి చాలా క్లియర్గా వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమాచారం కనుక మీకు నచ్చితే, మీలాగా తెలియనటువంటి వారు ఎవరున్నా సరే ఈ సమాచారాన్ని, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి విషయాలను కనుక మీరు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ను ఫాలో అవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.